నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఈ ఇంజెక్షన్ తీసుకురండి. ఈ ఎవరికి సిస్టర్? అభికా? కాదు, ఆవిడికి. అలాగే సిస్టర్. సిస్టర్, ఇంజెక్షన్ తెచ్చాను. అక్కడ పెట్టండి. డాక్టర్ గారిని పిలుచుకొస్తాను మేడం. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు అన్నయ్య గారు. ఏమైంది అన్నయ్య గారు? ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? మేడం, నేను మేడం ఏంటి అన్నయ్య గారు? మీరు నేనే జానకి దేవిని. అభి, దివ్య. అభి, దివ్య నా పిల్లలు. ఏంటన్నయ్య గారు, మేము మీ ఇంట్లోనే కదా అద్దెకుంటున్నాం. మీరు నన్ను ఇదివరకే చూశారు కదా, మళ్ళీ కొత్తగా చూస్తున్నారేంటి? ఏమైంది అన్నయ్య గారు? మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు అన్నయ్య గారు. సొంత చెల్లెల్లా చూసుకున్నారు. మీరే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. ఏమీ లేని ఈ పేదరాలిపై ఇంత దయ చూపిస్తున్నారు అంటే మీ కాళ్ళకి దండం పెట్టాలి. మేడం, అయ్యో, అదేంటి, ఏం చేస్తున్నారు? నేను మీ అన్నయ్యని కాదు మేడం, మీ భక్తుణ్ణి. మీరు పేదవారు కాదు మేడం, కోటీశ్వరరాలు. మీరు జానకీదేవి కాదు మేడం, మీరు మీరేమంటున్నారు?
అంటున్నారు అన్నయ్య గారు? నేను జానకి దేవిని కాదా? మరి మరి నేనెవరిని? ఎవరు కన్ను మూశారని ఈ ప్రపంచం కన్నీరు కార్చిందో, ఎవరు మరణించారని మంచితనం మోగబోయిందో, ఎవరు చనిపోయారని చిరునవ్వు చిన్నబోయిందో, ఎవరి జ్ఞాపకాలతో ఓ ప్రేమికుడు ప్రతి క్షణం దహించుకుపోతున్నాడో, ఎవరి గుండె చప్పుడు వినిపించట్లేదని ఓ కన్ను తల్లి కుమిలిపోతుందో, ఎవరి వెలుగు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఓ కుటుంబం మొత్తం కలవరపడుతుందో, ఎవరి కీర్తి వెంటనే దూరం అయిందని ఓ వంశం విలవిలలాడుతుందో, సాక్షాత్తు సాక్షాత్తు ఆ అలివేలు మంగతాయారు అమ్మా నువ్వు. మంగతాయారివి. స్వరూప మేడం గారి పెద్ద కూతురివి, జయసూర్య గారి భార్యవి, సూర్యదేవర వారి ఇంటి కోడలివి, ఆ ఇంటి ఇలవేలుపు అమ్మా. మా మంగా మేడం గారమ్మా మీరు, మా మంగా మేడం గారు. నేను మంగనా? అవును మేడం, శాపాన్ని జయించి బతికిన చిరంజీవి మీరు. శాపమా? అవునమ్మా, తరాల నాటి శాపం. ఆ శాపానికి హసువుల బాసిన 5 తరాల కోడళ్ళు. సమీపిస్తున్న చావుకు చిరునవ్వుతో ఎదురు వెళ్లిన మీరు, కనిపించని చితిమంటల్లో మీరు కాలిపోతున్నారని మేం కార్చిన కన్నీళ్లు. ఏ దేవుడైనా కరుణించి మిమ్మల్ని తిరిగి పంపించాలని మా వేడుకోలు. మీరు బ్రతికే ఉన్నారన్న మీ కన్న తల్లి కలని నిజం చేశారమ్మా, నిజం చేశారు. మీ ప్రతిరూపంలో మిమ్మల్ని వెతుక్కుంటున్న మీ భర్త ప్రేమకు ప్రాణం పోశారు. పేగుబంధమో తాలిబంధమో తెలియకపోయినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడమ్మా, కాపాడాడు. మాకు కొండంత సాయం చేసిన మీకు సేవ చేసుకుని రుణం తీర్చుకునే భాగ్యం ఆ భగవంతుడు మాకు కలిగించాడు. చారి గారు, గుర్తొచ్చిందా మేడం? అంతా గుర్తొచ్చిందా మేడం? ఇప్పుడిప్పుడే అంత గుర్తొస్తుంది చారి గారు. నేను స్వరూప కూతుర్ని. తులసి ఇంట్లోనే పెరిగాను. తన కోసమే సిటీ వచ్చి నిత్యస్థానంలో ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంటి శాపానికి ఎదురెళ్ళాను.
అంత అంత గుర్తొస్తుంది చారి గారు. నేను నేను అలివేలు మంగ తయారుని. మంగ తయారు. అబ్బో నడు విరిగిపోయిందిరా అమ్మా. వచ్చే చంద్రిక, అబ్బా పొద్దున్నే పూనకం వచ్చిందా ఏంది? పూనకం కాదు పౌడరు, పీడకలొచ్చింది. అబ్బో ఆ దెయ్యం, ఆ పిచాచి, ఆ నిత్య వచ్చిందా? కాదు, మంగొచ్చింది. అబ్బా నిత్యొస్తే భయపడాలి గాని మంగొస్తే నవ్వాలి కదే. మంగకు గతం గుర్తొచ్చింది. చారిగాడు మంగను చూసేసి మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు నీకీ కలెందుకు వచ్చిందే? చారిగాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, మంగను చూసేశాడేమో. వాడు మంగని చూసుంటే ఫోన్ కాల్ వస్తుంది, పీడకలు ఎందుకు వస్తుందా? తెల్లవారుజామున వచ్చిన కల పౌడరు నిజమవుతుందేమో. నీ మొఖం, తెల్లారి చాలాసేపు అయిందే, అది పగటి కల. అయినా సరే అనవసరంగా చారిగాడిని మంగ దగ్గర వదిలేసొచ్చాం. అబ్బో వాడు ఏ క్షణానైనా మంగను చూడొచ్చు. అబ్బా చూస్తే చూడండి ఇవే. అబ్బో అమ్మో, ఈ టెన్షన్ బట్ట నా వల్ల కాదు. నా ఒంట్లో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాల కన్నా బీపీ టాబ్లెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో 10 ఏళ్ల తర్వాత పోయేవాడిని, 10 రోజులకే పోయేలా ఉన్నాను. వాడు మంగను చూస్తే జైకి చెప్తాడు. జైకి కోపం వస్తుంది, మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. అదే నిత్య అయితే ఏకంగా ఈ లోకంలో నుంచి పంపించేస్తుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు నుంచే భయపడి సావటం నా వల్ల కాదే. అయినా మనం ఎందుకు టెన్షన్ పడాలి? ఏదైతే అదైందే. మంగ బతుకుందని ఇప్పుడే జైకి చెప్పేద్దాం. వెళ్ళు, చెప్పు, మొత్తం చెప్పేసేయ్. చెప్పటం బెటర్ కదా చంద్రిక. చెప్పాలనుకుంటే మనం మంగను చూసిన మొదటి రోజే చెప్పేయాలి. మంగని ఇంటికి తీసుకొచ్చేయాలి. మంగను జైని కలిపి ఉండాలి. అవేమీ చేయకుండా అదేదో నిజాం నవాబు గారి ఖజానాలా దాచిపెట్టాం. అదేమో కరోనాలా తగులుకుంది. బయటికెళ్తే కరోనా వస్తుందని భయం. దాచిన విషయం బయటికి చెప్తే చావొస్తుందని భయం. ఏం చేద్దాం మరే? చేయడానికి ఏముంది? అబ్బా కరోనాతో సహజీవనం చేసినట్టు ఈ భయం కంగారుతోనే మనం కాపురం చెయ్యాలి. వెంటనే హాస్పిటల్కెళ్ళి చారిగడ్ సంగతి చూడాలి. కాసేపట్లో జై కూడా దివ్యం తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు కదా. అన్నట్లు నిత్య కూడా ఈ ఇంట్లోనే ఉందిగా. అబ్బో టైం బాంబుని మన నడువు కట్టుకున్నాం చంద్రిక. త్వరగా ఫ్రెష్ అయ్యి వెళ్దాం పదా. ఎవరో ఏదో అనుకుంటారని ఇంటికొచ్చిన మనిషిని ఇన్సల్ట్ చేయలేను. థ్యాంక్ యూ జై. నువ్వు అలాగే నాతో పాజిటివ్గా ఉండు. మన పెళ్లి త్వరగా జరిగేలా నేను చేస్తాను. ఎస్, దివ్యని జైని నిద్రలేపి బెడ్ కాఫీ ఇస్తే హ్యాపీ అవుతారు. జై ఇంకొంచెం ఇంప్రెస్ అవుతాడు. ఎస్. జై, దివ్య, ఎవరూ లేరేంటి? హో, కింద హాల్లో ఉన్నారేమో. ఎస్.
మార్నింగ్ జయజీ. మార్నింగ్ నిత్య. ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా? చాలాసేపు నిద్రపోయావు. అంటే నిన్నంతా అభి టెన్షన్ లో ఉన్నాం కదా జయజీ, కాస్త స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. కాఫీ తాగుతావా? కల్పన. అవును, జై దివ్య పై రూమ్ లో లేరేంటి జయజీ? వేరే రూమ్ లో నిద్రపోతున్నారా? వాళ్ళింకా నిద్రపోవడం ఏంటమ్మా, ఎప్పుడూ నిద్ర లేచారు. ఎక్కడున్నారా ఆంటీ? ఓ, లాన్ లో ఉన్నారా? లేదమ్మా, ఇందాకే ఫ్రెష్ అప్ అయి అభిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లారు. ఏంది, అప్పుడే హాస్పిటల్కి వెళ్ళారా? కడుపుకు టిఫిన్ తింటున్నారా, టెన్షన్ తింటున్నారా? అరే కాస్త గ్యాప్ ఇవ్వరా? లేచి లేవగానే మొదలు పెట్టేశారా? మేం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? నువ్వా మీరా? ఆపు పౌడరు, ఆవేశ పడుకో. ఇప్పుడు ఏమైంది ప్రసాద్, అంతలా ఆవేశపడుతున్నావు? ఏమవటం ఏంటండి, ఏమవటం? అరే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళం మాకు మాట చెప్పాలని తెలియదా? ఓ పొలాన్ని వాళ్ళు ఇస్తానికి వాళ్ళు వెళ్ళిపోతేనా మాకొచ్చేం కావాలి? ఈ ఇంట్లో పెద్దవిడ బామ్మగారు, ఆవిడకి చెప్పే వెళ్లారుగా. ఈ ఇంట్లో ఆడదిక్కు బామ్మగారైతే మగ దిక్కు నేనేనమ్మా. నాకు చెప్పిపోవాలా వద్దా? మీరు మాత్రం మాకన్నీ చెప్పే చేస్తున్నారా ప్రసాదు? ఈ సెటైలకేం కొదవలేదు. అరే ఎంత ఇల్లరికి పనులుండైతే మాత్రం ఇంత హీనంగా చూస్తారా? ఇంకా చాలా ఆపు పౌడరు, నిత్యకు డౌట్ వస్తుంది. వస్తే రానివే, నా గుండె పొట్టొచ్చేలా ఉంది. జై వెళ్ళింది హాస్పిటల్కే కదా అన్నయ్య గారు, దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? జై కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా? అది పర్మిషన్ ఏంటమ్మా, నా లైఫ్ ని డిసైడ్ చేసే డెసిషన్. మా ఆవిడ సరిగ్గా నిద్రపోలేకపోతుంది తెలుసా మీకు? పడుకుంటే ఒకటే పీడకల్లో. పౌడరు ఇంక చాలరా, ఆపు. ఏంటి వీళ్ళ టెన్షన్? జై హాస్పిటల్ కి వెళ్తే వీళ్ళ లైఫ్ ఎందుకు రిస్క్ లో పడుతుంది? సంథింగ్ ఇస్ రాంగ్. అసలు మీ సమస్య ఏంటి ప్రసాదు? నేను చెప్తానమ్మమ్మా. అభికి అలా అయిందని తెలిసి నిన్న జై చాలా టెన్షన్ పడ్డాడు కదా. హాస్పిటల్లో మేమే దగ్గరుండి జైని ఓదార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మేం లేకుండా జై ఒక్కడే హాస్పిటల్కి వెళ్ళాడని తెలిసి జైకి ఏమవుతుందోనని ఇదిగో ఈయన టెన్షన్ పడుతున్నారు. అంతే, ఇంకేమీ లేదమ్మమ్మా. జై మీద మీకు చాలా ప్రేముందే, అయితే మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళండి. ఆ పని చేస్తున్నావమ్మా. చంద్రిక పద తొందరగా పదండి. వీళ్ళు హాస్పిటల్ గురించి ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే అక్కడేదో ఉంది. అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి. Very good. Better improvement. Keep it up, my boy. చారి గారు, డాక్టర్. బాబుని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బీపీ నార్మల్ కండిషన్కి వచ్చింది. ఇక మీకు ఫ్లూయిడ్స్ అవసరం లేదు. ఇవాళే మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ విషయం మా ఆయన గారితో చెప్పొస్తాను వదిన గారు. మీనాక్షి, అభిని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తారట. అవునా అండి? వదిన గారిని కూడా డిశ్చార్జ్ చేస్తారట, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. మంచి విషయం చెప్పావు మీనాక్షి. నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బిల్లు కట్టి క్యాబ్ తీసుకుని వస్తాను. నువ్వు అభిని ఆవిని రెడీగా ఉంచు. అలాగేనండి. ఏంటి బామ్మగారు, హఠాత్తుగా పూజ మొదలుపెట్టారు? అభికి ఏం జరగకూడదని నిన్న మొక్కుకున్నానమ్మా. ఆ మొక్కు తీర్చుకుంటున్నాను. దేవుడి దయ వల్ల మంచి జరిగింది బామ్మగారు. మొన్న జైతో అభి గొడవ పడ్డాడని బాధపడ్డాం. ఈరోజు అభి జై
తిరిగి కలవబోతున్నారు. అంతకు మించిన మంచి ఏదో జరగబోతోందని నా మనసు చెప్తోందమ్మా. అంతకు మించిన మంచా? ఏంటి బంగారం? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నిన్న ఇదే టైంలో అన్నయ్య కల జరిగిందని అమ్మ నేను టెన్షన్ పడ్డాం. ఈ రోజు మీ పక్కన హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బంగారం. లైఫ్లో నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను నీ పక్కనే ఉంటాను.